హాయ్ అండి, నేను మీ కిచెన్ బ్లాగ్స్ మంజిర. ఈరోజు నా స్టైల్లో పచ్చిరొయ్యలు గోంగూర ఎలా వండాలో మీకైతే చూపించాలనుకుంటున్నాను. చూపించే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిరొయ్యల్ని కొంచెం పసుపు వేసి ఉడకబెట్టుకుని పక్కన అయితే పెట్టేసుకున్నానండి. ఇప్పుడు అదే మూకుల్లో 3 స్పూన్లు నూనె వేసుకుని, ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని, అందులో చిన్న దాల్చిన ముక్క, 2 లవంగ మొక్కలు కూడా వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుని, అందులో టేస్ట్ తగినంత సాల్ట్, ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్న రొయ్యలు కూడా వేసుకుని, కరివేపాకు, 2 స్పూన్ల అల్లం పేస్ట్ కూడా వేసుకుని మరో 2 నిమిషాలు బాయిల్ అయిపోయినాక కొంచెం పసుపు, మనకి స్పైసీ ఎంత కావాలో అంత కారం కూడా వేసుకుని అదొక 2 నిమిషాలు ఉడకనిచ్చాక కొంచెం వాటర్ ఎంత కావాలో అంత వాటర్ వేసుకుని ఉడకనిచ్చాక మనం పక్కన పెట్టుకున్నాం కదండి గోంగూర ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నది కూడా వేసేసుకుని ఇంకొక 5 నిమిషాలు ఉడకనిచ్చి దగ్గరగా అయిపోయినాక దించేసుకుంటే గోంగూర పచ్చిరొయ్యల కర్రీ రెడీ.